దేవుని నామానికి వందనాలండి. ఇస్సాకయ్య గారికి నా వందనాలు. నేను 7 సంవత్సరాల నుంచి నాకు పిల్లలు లేరండి. నేనైతే చాలా హాస్పిటల్ తిరిగాను. తిరిగితే ఆ మందుల వల్ల నాకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసాయండి. నాకు కాముర్లని, లేకపోతే టైఫాయిడ్ జ్వరం అని గట్రా వచ్చేసేదండి. ఏ హాస్పిటల్కి వెళ్ళినా నీకు నీటి బుడగలు ఉన్నాయమ్మా, బ్లడ్ లేదు అని చెప్పేవారండి. ఏంటి తండ్రి ఇలా అయిపోతుంది, నాకైతే నువ్వే ఇవ్వాలి ప్రభువా, నాకు ఈ హాస్పిటల్లో గట్ట వద్దు తండ్రి, నీవు ఇచ్చిందే నాకు కావాలి అని నేను ప్రార్థన చేసుకునేదాన్నండి. అయితే 2023లో మా బాబా నాకు ఇక్కడ పిల్లలు పుడుతున్నారు బుజ్జే రా అని చెప్పిందండి. మా తాతయ్య కూడా నన్ను ఎంతో ఫోర్స్ చేసి రా అమ్మ అక్కడ పిల్లలు పుడుతున్నారంట అనని నన్ను ఇస్సాకయ్య గారి దగ్గర తీసుకొచ్చారండి. నేను 2023 మే నెలలో వచ్చానండి. అయ్యగారు నన్ను చూసి అమ్మ వెళ్ళు, నువ్వు గర్భవతి భర్త వెళ్ళవమ్మా అన్నారండి. దేవుని కృపను బట్టి నేను వచ్చిన నెలలోనే కన్సీవ్ అయ్యానండి. మళ్ళీ నేను ఆగస్ట్ నెలలో చూసుకున్నానండి. అప్పటి వరకు నేను చూసుకోలేదు. ఆగస్ట్ నెలలో 4వ నెలలో వచ్చానండి ఇక్కడికి. వచ్చిన తర్వాత అయ్యగారి చేత అయ్యగారండి మీరు కన్సీవ్ అవుతామా వెళ్ళు, మగపిల్లని ఎత్తుకుని వస్తామన్నారండి. నేను గర్భవతిని వచ్చాను అయ్యగారండి అని చెప్పానండి. చెప్తే వెళ్ళమ్మా నువ్వు మగపిల్లని ఎత్తుకుని వస్తావు అన్నారండి. నాకు దేవుడు చాలా మేలు చేశాడండి. నేనేమిచ్చి దేవునికి రుణం తీర్చుకోలేను. అలాగే 6వ నెలలో వచ్చి బాబుకి ఇక్కడ అన్నప్రాసన చేయించామండి. ఇప్పుడు మళ్ళీ దేవుని కృపను బట్టి దేవుడు గర్భఫలం ఇచ్చాడండి. ఆడపిల్ల కావాలని ఆశపడ్డానండి. ఇస్సాకయ్య గారు నీకు ఆడపిల్ల పుడతది వెళ్ళమ్మా అన్నారండి. నాకు దేవుడు చాలా మేలు చేశాడండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.